హలో ఆల్, వెల్కమ్ అగైన్. సో మనం యూనిట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 1లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, మెయిన్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటని డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, యూనిట్ 2. సో నో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యూనిట్ 2. So let's move on to the next topic, Unit 2. Unit 2, flow of liquids. So flow of liquids అంటే ఏంటి? సో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో యూనిట్ 2 అర్థమైతేనే యూనిట్ 3 మనకు అర్థమవుతుంది. సో యూనిట్ 2లో ఏముంటాయి? యూనిట్ 2లో ఫ్లో ఆఫ్ లిక్విడ్స్. సో ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ అంటే ఏముంటాయి? ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ ఫ్లో. సో టైప్స్ ఆఫ్ ఫ్లో అర్థం కావాలి. టైప్స్ ఆఫ్ ఫ్లోలో కేటగరైజేషన్ ఏంటంటే స్టడీ, అన్స్టడీ. ఓకే, సో ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఇవి షార్ట్ క్వశ్చన్లో యూజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా క్లాసిఫై ద ఫ్లూయిడ్ ఫ్లో అన్నా సరే మనం ఈ ఫ్లూయిడ్ క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఏముంటాయి? స్టడీ, అన్స్టడీ, యూనిఫామ్, నాన్ యూనిఫామ్, ఓకే, లామినార్, టర్బులెంట్, కంప్రెసిబుల్, దానికి ఆపోజిట్ incompressible, and rotational, irrotational, 1D, 2D, 3D flows. So these are the classifications of fluid flow. So first మనకి షార్ట్ ఆన్సర్స్ అర్థం కావాలంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అర్థం కావాలి. సో ఇందులో స్టడీ అండ్ స్టడీ. సో వాట్ ఇస్ మెంట్ బై స్టడీ అండ్ స్టడీ? సో మనకి మెయిన్గా అర్థం కావాల్సింది ఏంటంటే టు విచ్ బేసిస్ దీస్ ఆర్ క్లాసిఫైడ్. సో స్టడీ అండ్ స్టడీ అనేవి దే ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. ఓకే, టైం. సో స్టడీ ఫ్లో అంటే ఏంటి? సో ఇందులో ఏంటి? స్టడీ అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవ్వకుండా ఉండేది స్టడీ ఫ్లో. సో టైం టు టైం చేంజ్ అయిపోతూ ఉండేది అన్స్టడీ ఫ్లో. సింపుల్. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఫ్లో. సో యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అని ఎలా చెప్పుకుంటాం? హౌ యూ క్లాసిఫై యూనిఫామ్, నాన్ యూనిఫామ్? సో యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అంటే విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అంటే మనకి స్పేస్ బట్టి ఫ్లో అనేది మారిపోతూ ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ అంటారు. మారకుండా స్పేస్, ఏ స్పేస్ వచ్చినా, ఎలాంటి క్యావిటీస్ వచ్చినా, ఎలా వచ్చినా సరే ఆ ఫ్లో అదే విధానంలో వెళ్తే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటారు. నెక్స్ట్ లామినార్, టర్బులెంట్. సో లామినార్, టర్బులెంట్ అంటే బేసిక్ డెఫినేషన్ లామినార్ అంటే లైన్ వైజ్ వెళ్ళడం, టర్బులెంట్ అంటే జిగ్జాగ్ ప్యాటర్న్లో వెళ్ళడం. బట్ లామినార్, టర్బులెంట్ అనేది యాక్చువల్గా రెనాల్డ్స్ నెంబర్ మీద క్లాసిఫై చేసి పెట్టారు. రెనాల్డ్స్ నెంబర్. సో బేసికలీ వాట్ ఈస్ రెనాల్డ్స్ నెంబర్? రెనాల్డ్స్ నెంబర్ అనేది, రెనాల్డ్స్ ఈజ్ ఎ సైంటిస్ట్. రెనాల్డ్స్ అనే అతను సైంటిస్ట్. అతను ఏం చేశాడంటే ఫ్లో అనేది 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పాడు. 3 ఫ్యాక్టర్స్ మీద. వాట్ ఆర్ దోస్? వెలాసిటీ ఆఫ్ పైప్, డయామీటర్ ఆఫ్ పైప్ అండ్ విస్కాసిటీ ఆఫ్ ద పైప్. విస్కాసిటీ V/D/μ. ఓకే, సో ఈ రెనాల్డ్స్ నెంబర్ గురించి మనకి యూనిట్ 3లో కంపల్సరీ దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం యూనిట్ 3 అంతా సాల్వ్ చేస్తాం. బట్ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెనాల్డ్స్ నెంబర్. అండ్ నెక్స్ట్ రెనాల్డ్స్ నెంబర్ క్లాసిఫై చేసుకొని ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 2000 అండ్ రెనాల్డ్స్ నెంబర్ గ్రేటర్ దాన్ 4000 అండ్ రెనాల్డ్స్ నెంబర్ లైస్ బిట్వీన్ 2000 అండ్ 4000 ఇలా క్లాసిఫై చేసుకొని దీన్ని లామినార్ అన్నారు, దీన్ని టర్బులెంట్ అన్నారు. ఇట్ మే బీ లామినార్ ఆర్ టర్బులెంట్ అలా క్లాసిఫై చేశారనమాట, లామినార్, టర్బులెంట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్. వాట్ ఈస్ కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్? కంప్రెసిబుల్ అంటే ఏంటి? కంప్రెసిబుల్ అంటే ఏంటి? కెన్ వి కంప్రెస్ ద వాటర్? నో. కెన్ వి కంప్రెస్ ద ఎయిర్? ఎస్. సో హౌ ఇట్ డిపెండ్స్? సో రో డెన్సిటీ. సో డెన్సిటీ అనే వాల్యూ ఉంటుంది కదా. సో ఇఫ్ డెన్సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్, then it is called compressible flow. If density is constant, incompressible flow. సో మనకి వాటర్ ఉంది. వాటర్ అంటే మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వాటర్. సో వాటర్ ఎందుకు కంప్రెసిబుల్ కాదు? బికాస్ రో ఈస్ మాస్ బై వాల్యూమ్. సో మనం 1 లీటర్ వాటర్, 1 లీటర్ ఫుల్ వాటర్ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ని తీసుకెళ్ళి 200 ml దాంట్లో మనం కంప్రెస్ చేసి పెట్టగలమా? నో, because water is not compressible. We can't compress the volume of the water because water takes the shape of the container. We know that. But we can compress the air. మనం ఎయిర్ని కంప్రెస్ చేయొచ్చు. So air is compressible, water is incompressible. It all depends upon the factor of
డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ రొటేషనల్ ఇర్రొటేషనల్ ఫ్లో. రొటేషనల్ ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఏంటి? సో ద మాస్ సెంటర్స్, ఓకే, మాస్ సెంటర్స్ అనేవి రొటేట్ అబౌట్ దర్ మాస్ సెంటర్స్ అండ్ డు నాట్ రొటేట్ విత్ రొటేషనల్ అంటారు. ఓకే, నెక్స్ట్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. సో ఫ్లోస్ అనేవి ఎందుకంటే 1D 2D 3D ఉంటాయంటే, సో 1D ఫ్లో అని అనుకో, సపోజ్ నేను పైప్ లైన్ పెట్టిన ఇలాగా. సో ఈ పైప్ లైన్లో వాటర్ అనేవి ఎలా వెళ్తాయి? ఓన్లీ 1 డైమెన్షనల్ ఓన్లీ, ఇంకా అదర్స్ ఛాన్సెస్ లేవు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తున్న పైప్కి ఐ హ్యావ్ గివెన్ లైక్ దిస్ క్రాస్ సెక్షన్. సో అప్పుడు ఏమవుతుంది? వాటర్ హ్యాస్ 2 డైరెక్షన్స్. ఓకే, అండ్ అదర్వైజ్ నేను ఒకవేళ ఇలా కనెక్షన్ ఇచ్చాను అనుకో, సపోజ్ ఇలా వెళ్తున్న పైప్కి అండ్ అగైన్ ఐ హ్యావ్ గివెన్ ఏ కనెక్షన్. సో ఇక్కడ వాటర్ ఏమవుతుంది? 3 డైమెన్షన్స్. సో దట్ మీన్స్ వాటర్ అంటే డైరెక్షన్స్ అంటే, సో నేను ఈ ప్యాసేజెస్ పెట్టాను కానీ అదర్ వే ఆల్సో దేర్. సో ఇప్పుడు నేను వాటర్ని రివర్స్ డైరెక్షన్లో పంపించడం కానీ 1 డైరెక్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అంటే వాటర్ అన్ని రకాలుగా పంపించగలం అనమాట. ఓకే, అండ్ వీ కెన్ ఆల్సో ఆల్టర్నేటివ్ రివర్స్ ఇట్. సో అంతే సింపుల్గా 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అంటే 1 డైమెన్షనల్ అంటే ఓన్లీ ఎక్స్ ఒకటే, ఎక్స్ డైరెక్షన్లో మాత్రం వెళ్తుంది. 2 డైరెక్షన్ అంటే ఎక్స్ వైలో వెళ్తుంది. 3 అంటే XYZలో వెళ్తుంది. అంతే సింపుల్. ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఇది, డైరెక్షన్స్ ఆఫ్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లో. తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిశ్చార్జ్ క్యూ. ఓకే, డిశ్చార్జ్ క్యూ. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ద డిశ్చార్జ్, సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాటర్ని, లిక్విడ్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్ని స్పీడ్ అంటామా వెలాసిటీ అంటామా? వాట్ వీ కాల్ స్పీడ్ అంటామా వెలాసిటీ అంటామా వాటర్ని? సో వాటర్ ఫ్లో అవుతుంది దాన్ని స్పీడ్ ఎందుకనం, వెలాసిటీ అని ఎందుకంటాం? బికాస్ ద లిక్విడ్స్ విల్ పొసెస్ సమ్ డైరెక్షన్ ఆల్సో. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్ ఉంది, రన్నింగ్ రేస్లో ఒక మనిషి యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. బికాస్ అక్కడ స్టాప్ వాచ్ పెట్టుకుంటాం, అతను తన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాడు, ఎంత టైంలో తను వచ్చాడు అని స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ వాటర్ అలా కాదు, వాటర్ హ్యాస్ ఇట్ పొసెసెస్ ఆల్సో సమ్ డైరెక్షన్. దట్స్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ వెలాసిటీ. ఓకే, సో వాటర్ ఎప్పుడు కూడా వెలాసిటీలో మాట్లాడుకోవాలి. అండ్ వాట్ ఈస్ డిశ్చార్జ్? డిశ్చార్జ్ అంటే ఏదో ఒక రివర్ పాస్ అవుతుంది అనుకో, సపోజ్ ఒక రివర్ పాస్ అవుతున్నప్పుడు ఏదో ఒక క్రాస్ సెక్షన్లో దాని యొక్క వెలాసిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడమే డిశ్చార్జ్ అనమాట. సో డిశ్చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ V. ఓకే, ఈ A ఇంటూ V అర్థం ఏంటంటే మీకు ఆటోమేటిక్ కంటిన్యూటీ ఈక్వేషన్ కూడా వచ్చేయాలి. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఉంటే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. ఓకే, A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. అండ్ ఇందులో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే బ్రాంచెస్ టైప్ ప్రాబ్లం. సో ఒకే ఒక ప్రాబ్లం చెప్తాను, ఒకే ఒక మోడల్ చెప్తున్నాను, బ్రాంచెస్ టైప్ ప్రాబ్లం. సో ఏంటా మోడల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ టైప్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సపోజ్ ఇలా. ఓకే, దెర్ ఈజ్ సంథింగ్ ఏ బ్రాంచ్ టైప్ వీడియో ఎలా ఉంది. సో ఇక్కడ మనకి ఈ చూడండి, ఈ బ్రాంచ్ టైప్ వీడియోలో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో హియర్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఎలా అడాప్ట్ చేస్తాం? సో ఇక్కడ A1 V1 A2 V2 అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ A1 V1 A2 V2 అంటే మనకి ఏరియా మారినా సరే ఈ క్రాస్ సెక్షన్ అనేది ఏవి మారట్లేదు. ఈ యాక్సిస్ అనేది ఎక్కడ మారుతుందా? మారట్లేదు యాక్సిస్ అనేది. బట్ ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే హియర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఇలా రాసుకోవాలన్నమాట. ఓకే, దట్ మీన్స్ Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. ఓకే, డిశ్చార్జ్ 1లో ఎంత ఉందో డిశ్చార్జ్ 2లో కూడా అంతే ఉంటుంది. బట్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ 3 ప్లస్ డిశ్చార్జ్ 4. ఓకే, ఈ రెండు బ్రాంచెస్ కలిపితే ఈ బ్రాంచ్తో ఈక్వల్ అవుద్ది అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే అన్ని కంటిన్యూటీ ఈక్వేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ వెల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూషన్గా Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ప్లస్ Q3 ప్లస్ Q4 అని రాస్తారు. నో. సో ఈ బ్రాంచ్ పక్కకి తీసేస్తే ఎప్పుడు ఇలా ఉన్న ఈక్వేషన్ ఇప్పుడు ఏంటంటే యాక్సిస్ సేమ్ కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. ఇక్కడ ఏమవుతుంది? స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్టెడ్ కాబట్టి Q3 ప్లస్ Q4. ఇది ఒక్కటే కంటిన్యూటీ ఈక్వేషన్ సంబంధించిన అతిపెద్ద ఎస్సే. ఓకే, సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా రకాల మోడల్స్ ఉంటాయి. డయామీటర్స్ కనుక్కోమంటారు, వెలాసిటీస్ కనుక్కోమంటారు. సో ఒక పక్క ఏరియా ఇచ్చి ఇంకొక పక్క డయామీటర్ కనుక్కోమంటారు. సో ఈ టైప్ బ్రాంచ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఎస్సే. సో ఎస్ఏలు ఏమడుగుతారు? ఈ ఎస్ఏలు ఏమడగచ్చు అంటే, సో ఇందులో డయామీటర్ ఇస్తారు. ఓకే, ఇందులో డయామీటర్ ఇస్తారు, ఇందులో వెలాసిటీ ఇస్తారు, డయామీటర్ ఇవ్వకపోవచ్చు. సో
ఇందులో డయామీటర్, ఇందులో వెలాసిటీ. సో అన్నీ వేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ వేసుకొని లాజికల్గా సాల్వ్ చేసుకుంటే మనకి అన్ని డయామీటర్స్, అన్ని వెలాసిటీస్ మనకి అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ మాత్రం కంపల్సరీగా మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోండి. కంటిన్యూటీ ఈక్వేషన్ A1 V1 A2 V2 కదా, దీంట్లో ఎస్ఎస్ ఏమి రామనుకోవడం నాట్ ఏ సేఫెస్ట్ ఆప్షన్. సో అందులో కూడా మనకి ఎస్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ దిస్ బ్రాంచెస్ ప్రాబ్లమ్స్. సో ఈ టైప్ బ్రాంచెస్ ప్రాబ్లమ్స్ డయామీటర్స్ ఫస్ట్ సెక్షన్కి ఎంత ఇచ్చారు, సెకండ్ సెక్షన్కి ఎంత ఇచ్చారు, థర్డ్ సెక్షన్కి ఏమి ఇచ్చారు, ఫోర్త్ సెక్షన్కి ఏమి ఇచ్చారు, ఎందులో వెలాసిటీస్ కనుక్కోవాలి, ఎందులో డయామీటర్స్ కనుక్కోవాలి అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థం కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కంటిన్యూటీ ఈక్వేషన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ దీని అప్లికేషన్సే వెంచురీ, ఆరిఫైస్, పిటాట్ ట్యూబ్, వెంచురీ మీటర్, ఆరిఫైస్ మీటర్ అండ్ పిటాట్ ట్యూబ్. ఓకే, సో బెర్నౌలీస్ ఈక్వేషన్ మనం స్టార్ట్ చేసామంటే మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి? బెర్నౌలీస్ ఈక్వేషన్ P1/ρg ప్లస్ V1² / 2g ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఏంటి? ఒకవేళ రెండు సెక్షన్స్ ఉన్నాయి అనుకో, రెండు సెక్షన్స్ ఉంటే P1/ρg ప్లస్ V1² / 2g ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు P2/ρg ప్లస్ V2² / 2g ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు అలా రాసుకొని ఆ రెండు సాల్వ్ చేసుకుంటాం. ఓకే, మెయిన్గా ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి రెండు జెడ్లు, రెండు పీలు అలా ఇచ్చి మనకి కనుక్కోమంటారు, ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. సో వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ డేటా. అండ్ ఈ ఈక్వేషన్స్లో ఇదేని కంటిన్యూటీ ఈక్వేషన్ రెండు ఇంటర్లింక్డ్గా అడుగుతారు. ఓకే, ఎలా అడుగుతారు? సో ఇప్పుడు ఒక ప్రాబ్లంలో P1 ఇస్తారు కానీ V1 ఇవ్వరు. సో V1 ఇవ్వకుండా డయామీటర్ ఇస్తారు. సో డయామీటర్తో A1 V1 A2 V2 ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుని మనం V1 కట్టుకోవాలన్నమాట. సో ఈ కంటిన్యూటీ ఈక్వేషన్, ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ రెండు కంబైన్డ్గా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదా అని ఊరుకోవడానికి లేదు. సో రిలేషన్స్ యూస్ చేసుకునే V1 కట్టుకుంటాం సమ్టైమ్స్. ఓకే, సమ్టైమ్స్ డయామీటర్ కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, Z1 అంటే హైట్ అనమాట. ఓకే, సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ మాత్రం ఇందులోంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ డెరివేషన్ అడగరు కానీ జస్ట్ దీని యొక్క ఎక్స్ప్రెషన్ అడుగుతారు. అండ్ అసంప్షన్స్ ఆల్సో. వాట్ ఆర్ ద అసంప్షన్స్? లిక్విడ్ ఈస్ ఐడియల్ అండ్ ఇన్కంప్రెసిబుల్, ఫ్లో ఈజ్ స్టడీ అండ్ కంటిన్యూస్, ఫ్లో ఈజ్ వన్ డైమెన్షనల్, వెలాసిటీ ఈజ్ యూనిఫామ్ అనుకునే అసంప్షన్స్ రాసుకుంటాం. అండ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎస్ఏ ప్యాటర్న్లో ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే చెప్పాను కదా. సో ఇందులో V1 కనుక్కోవడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేయాల్సి వస్తుంది. లాజిక్స్. ఓకే, డైరెక్ట్గా మనకి ఒకవేళ ఒక ప్రాబ్లంలో ఒక సెక్షన్ ఇచ్చారు, ఇలా ఒక సెక్షన్ ఇచ్చారు అనుకోండి. సపోజ్ ఇలా ఒక సెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ హైట్ వేరు, ఇక్కడ హైట్ వేరు అనుకోండి. సో అక్కడ మనకి Z1 Z2 వచ్చాయి, P1 P2 వచ్చాయి, రోజీ తెలుసు. V1 తెలియదు మనకి, V2 తెలుసు. సో వెలాసిటీ ఎలా కనుక్కుంటాం అనేది అప్పుడు A1 V1 A2 V2 ఎక్స్ప్రెషన్తో V2 అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో సమ్టైమ్స్ P1 - P2 అడుగుతారు. ఓకే, సమ్టైమ్స్ P1 కనుక్కోమంటారు, కానీ V1 ఇవ్వరు. సో V1 ఇవ్వనప్పుడు ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ యూస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ దట్ V1 V2. ఓకే, నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంచురీ, ఆరిఫైస్ అండ్ పిటాట్. సో వాట్ ఈస్ ద వెంచురీ మీటర్? సో వెంచురీ మీటర్ అనేది ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఏ కన్వర్జెంట్, ఓకే, convergent, and it has a throat and it has a divergent. Okay, it has a divergent like this. Okay, so this is the venturimeter model. Okay, మామూలుగా ఒక పైప్ లైన్ పాస్ అవుతున్నప్పుడు మధ్యలో క్రాస్ సెక్షన్ కట్ చేసి ఒక కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ అని ఎందుకన్నా దీన్ని? కన్వర్జెంట్ అంటే ఇక్కడ మొత్తం ఈ ఫ్లో అంతా తీసుకొని ఇట్ ఈస్ కంప్రెసింగ్, ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ టు డిక్రీస్ ద వెలాసిటీ, డిక్రీస్ ద ప్రెషర్ అండ్ ఇంక్రీజ్ ద వెలాసిటీ. అండ్ ఇక్కడ థ్రోట్ సెక్షన్లో దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. థ్రోట్ సెక్షన్లో ఈ డయామీటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ ఏ డైవర్జెంట్. సో కన్వర్జెంట్, థ్రోట్ అండ్ డైవర్జెంటే అగైన్ ఇట్ ఈస్ గివింగ్ ద వెలాసిటీ. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఇక్కడికి ఈ థ్రోట్ సెక్షన్కి ఓకే యూ విల్ కనెక్ట్ UQ మానోమీటర్ అండ్ మనకి మెర్క్యూరీ లెవెల్ కూడా వస్తుంది. ఓకే, సో మెర్క్యూరీ లెవెల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి దీని లెవెల్ D1 అయితే దీని లెవెల్ D2 ఉంటుంది. ఓకే, అండ్ వీ విల్ యూజ్ ఎ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వెంచురీమీటర్? వెంచురీమీటర్ ఫార్ములా ఏంటంటే, సో టక్కన మనకి డెరివేషన్ గుర్తురాకపోయినా ఒక ఫార్ములా గుర్తుండాలి. U is equal to CD A1 A2 by root over A1 square minus A2 square into root 2G
హెచ్. ఈ ఫార్ములా మాత్రం టకటక మనకు గుర్తుండాలి వెంచూరిమీటర్ అంటే. సో ఇందులో మనకి హెచ్ అంటే ఏంటి? సో హెచ్ అంటే ఇదేమో, హెచ్ అంటే ఇదే అనుకుంటారు. సో నో, హెచ్ యూ హ్యావ్ టు ఫైండ్ బై సమ్ ఫార్ములా. సో ఈ వాల్యూ మెర్క్యూరీ రైజ్ ఉంది కదా, దీని పేరు ఎక్స్ అనమాట. సో హెచ్ కనుక్కోవాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎస్హెచ్ బై ఎస్ నాట్ మైనస్ 1 ఫార్ములా హెచ్ కనుక్కోవాలంటే. సో చాలామంది హెచ్ అంటే ఈ మెర్క్యూరీ లెవెల్ రైస్ కదా, కట్టేద్దాంలో అనుకుంటారు. నో, హెచ్ అంటే ఏంటంటే హెచ్ ఇస్ ద ప్రెజర్ డిఫరెన్స్. సో ఇక్కడ క్రియేట్ అయిన ప్రెజర్ డిఫరెన్స్, ఇక్కడ క్రియేట్ అయిన ప్రెజర్ డిఫరెన్స్ని యూ విల్ క్యాలిక్యులేట్ లైక్ దిస్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ బై ఎస్ నాట్ మైనస్ 1. సో వాట్ ఈస్ ఎస్హెచ్, వాట్ ఈస్ ఎస్ నాట్? సో ఎస్హెచ్ అంటే ఏంటంటే హెవీ లిక్విడ్. సో హెవీ లిక్విడ్ అంటే ఇప్పుడు మెర్క్యూరీ ఎసిడ్ కాబట్టి 13.6. సో ఎస్ నాట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఏ వాటర్ ఫ్లో అవుతుందో, ఆయిల్ ఫ్లో అవుతుంది అదే అనమాట. వెంచూరిమీటర్లో ఏం ఫ్లో అవుతుంది? ఒకవేళ వాటర్ ఉందనుకోండి, వాటర్ ఉంటే ఓకే. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఇస్ ద మెర్క్యూరీ రైస్, హెచ్ అనేది ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్. సో ఇక్కడ ఉండే ప్రెజర్ డిఫరెన్స్ని వి క్యాలిక్యులేట్ బై దిస్ హెచ్. సో వాటర్ ఫ్లో అవుతుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఒకవేళ సంథింగ్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.9 అని కానీ ఏదైనా ఇస్తే అది వేసుకుంటాం అనమాట. సో లైక్ దట్ వీ క్యాలిక్యులేట్ ద వెంచూరిమీటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెంచూరిమీటర్. నెక్స్ట్ వాట్ ఈస్ ఆరిఫైస్ మీటర్? సో ఆరిఫైస్ మీటర్ కూడా సేమ్ వెంచూరిమీటర్ లాగా ఉంటుంది. సో లైక్ దిస్. అండ్ ఇక్కడ పైప్ లైన్ క్రాస్ సెక్షన్ కట్ చేసి హియర్ వాట్ వీ డూ ఈస్, ఇక్కడ మనకి ఒక ప్లేట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో జస్ట్ ఇప్పుడు ఇలా పైప్ లైన్ ఫ్లో అవుతుంది, ఈ పైప్ లైన్ మధ్యలో కట్ చేసి ఈ లోపలికి ఒక సర్క్యులర్ ప్లేట్ వచ్చేలా పెడతామంటే. సో డ్యూ టు దట్ ఏమవుతుంది, వాటర్ ఫ్లో అనేది ఇలా పాస్ అయ్యి ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, సో లైక్ దట్ వాటర్ ఫ్లో లైక్ దట్. సో సేమ్ వెంచూరిమీటర్ లాగే ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ ద ప్రెజర్ డిఫరెన్స్. సో అక్కడ కూడా సేమ్ ఫార్ములా, క్యూ ఈజ్ ఈక్వల్ టు సిడి A1 A0. అక్కడ A2 కాదు, అక్కడ A0 ఉంటుంది అనమాట. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు సిడి A1 A0 బై √A1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్ √2JH. అంతే, సేమ్ హెచ్ డిఫరెన్స్ అంతా సేమ్. సో ఇక్కడ నేను వెంచూరిమీటర్ని కానీ ఒక్క ఫార్ములా సరిపోద్దా అంటే, వెంచూరిమీటర్లో యూ హ్యావ్ టు ఫైండ్ ద డెరివేషన్ ఆల్సో. సో ఈ డెరివేషన్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సమ్ టైమ్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఓన్లీ డెరివేషన్ ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వెంచూరిమీటర్ విత్ ఏ నీట్ స్కెచ్ అండ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ అని అడిగితే, సో యూ హ్యావ్ టు స్టార్ట్ బై డ్రాయింగ్ అబౌట్ ద వెంచూరిమీటర్ కన్వర్జెంట్ అంటే, త్రూట్ అంటే, డైవర్జెంట్ అంటే ఏంటో చెప్పాలి. అండ్ మనం యూ హ్యావ్ టు స్టార్ట్ డెరైవింగ్ బై టేకింగ్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్ తీసుకొని కంటిన్యూటీ ఈక్వేషన్ ద్వారా V1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ V2లో రాసుకొని వీ విల్ స్టార్ట్ ద డెరివేషన్. సో డెరివేషన్ మాత్రం ప్రాక్టీస్ చేసుకుని ఉండండి. బీ రెడీ టు derive the derivation also for Venturi orifice. ఓకే, సో ఎందుకంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కింద డైరెక్ట్గా వెంచూరిమీటర్ డెరివేషన్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ అనమాట. వెంచూరిమీటర్ డెరివేషన్ ఒకసారి పర్ఫెక్ట్గా మీకు అర్థమైతే చాలా ఈజీగా రాయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద వెంచూరిమీటర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ పిటాట్ ట్యూబ్. ఓకే, పిటాట్. సో వాట్ ఈస్ పిటాట్ ట్యూబ్? సో మెయిన్గా అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పిటాట్ ట్యూబ్కి పీజోమీటర్కి కన్ఫ్యూజ్ అవుతారు. సో పిటాట్ ట్యూబ్ అంటే ఏంటి, పీజోమీటర్ అంటే ఏంటి? సో పీజోమీటర్ అనేది ఏం చేస్తారు, పీజోమీటర్ అనేది ఒక పైప్ లైన్ ఫ్లో అవుతుంటే, సో పైప్ లైన్లో ఎక్కడో చోట ఇలా ఒక పైప్ లైన్ పెడతారు అనమాట. సో బట్ పీజోమీటర్ అనేది ఏం చేస్తుంది, పీజోమీటర్ అనమాట, దీని పేరు పీజోమీటర్. జస్ట్ పైప్ లైన్ ఫ్లో అవుతుంటే ఎక్కడో చోట ఒక మానోమీటర్ ఇన్సర్ట్ చేస్తారు. సో మనకి ఎంతో కొంత ప్రెజర్ రైజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది హెచ్ వస్తుంది ఇక్కడ, హెచ్. బట్ ఇన్ ద పిటాట్ ట్యూబ్, సో పిటాట్ ట్యూబ్లో ఏమవుతుందంటే, పిటాట్ ట్యూబ్లో మనం ఒక వి టైప్ క్రాస్ సెక్షన్ ఇన్సర్ట్ చేస్తాం. పిటాట్ ట్యూబ్లో వి టైప్ క్రాస్ సెక్షన్. సో ఇలా వి టైప్ క్రాస్ సెక్షన్ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి డైనమిక్ ప్రెజర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇన్ ద పీజోమీటర్ వి విల్ హ్యావ్ ద స్టాటిక్ ప్రెజర్, బట్ ఇన్ ద పిటాట్ ట్యూబ్ వి విల్ హ్యావ్ ద డైనమిక్ ప్రెజర్. సో అదే కాన్సెప్ట్ అనమాట, పిటాట్ ట్యూబ్, పీజోమీటర్. అండ్ ఓకే, సో దానికి ఫార్ములా ఒకటే, V ఈజ్ ఈక్వల్ టు CV √2JH. సింపుల్ ఫార్ములా, V ఈజ్ ఈక్వల్ టు CV √2JH, అంతే. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ద యూనిట్ 2. అండ్ ఇంకొకటి టాపిక్ మాత్రం మర్చిపోతారు అందరూ కూడా. యూనిట్ 2 అనగానే ప్రాబ్లమ్స్ అని చెప్తూ కాన్సెప్ట్ మర్చిపోతారు. ఆ కాన్సెప్ట్ పేరే కరెంట్ మీటర్. ఓకే, సమ్ టైమ్స్ ఈ 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఈ వెంచూరిమీటర్లు, ఆరిఫైస్ మీటర్లు, ఈ పిటాట్ ట్యూబ్లు ఇవేమీ ఇవ్వకుండా ఓన్లీ కరెంట్ మీటర్ అనే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తారు. సో కరెంట్ మీటర్ అంటే ఏంటి, సో కరెంట్ మీటర్ అంటే ఏంటి, సో కరెంట్.
సో కరెంట్ యూస్ చేసి విల్ క్యాలిక్యులేట్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫ్లో. సో సపోజ్ ఒక ఫ్లో పాస్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఆ ఫ్లో పాస్ అవుతున్నప్పుడు మనకు అది ఎంత డిశ్చార్జ్ తెలియాలంటే ఏం చేయాలి? సో ఎక్కడో చోట మనం ఒక చిన్న రాడ్ లాంటిది ఇన్సర్ట్ చేస్తే, సో ఇందులో ఉండే టర్బైన్స్ ఉంటాయి కదా, సో ఇందులో ఉండే టర్బైన్స్ తిరగడం వల్ల ఇక్కడ మనకి ఒక కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి, సో ఆ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఆ కరెంట్ ద్వారా డిశ్చార్జ్ ఎంత అనేది ఒక రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక బుక్లో చూసుకొని యూ విల్ క్యాలిక్యులేట్ ద డిశ్చార్జ్. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ మీటర్. సో దానికి డయాగ్రామ్స్ ఉన్నాయి అండ్ కప్ టైప్, ఇంపల్లర్ టైప్, ఓపెన్ టైప్ చాలా టైప్స్ ఉన్నాయి. సో కరెంట్ మీటర్ కాన్సెప్ట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్ 2. సో యూనిట్ 2లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్, కంటిన్యూటీ ఈక్వేషన్ అండ్ దిస్ బ్రాంచ్ టైప్ ప్రాబ్లమ్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్తో కనెక్ట్ అయి ఉన్న కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అండ్ వెంచురీ, ఆరిఫైస్, పిటాట్ ట్యూబ్ అండ్ కరెంట్ మీటర్. దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్ 2. సో యూనిట్ 2లో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఆర్ వెరీ చాలా కౌంటబుల్లే కదా, కౌంటబుల్ ఫ్యాక్టర్స్. అండ్ ఇందులో మనకి పెద్ద ట్విస్ట్ చేసి కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఎక్కడైనా ట్విస్ట్ చేసి ఇచ్చాడు అంటే ఈ బెర్నౌలీస్ కంటిన్యూటీలోనే ఇది ఇక్కడ వాడాలా, లేకపోతే ఈ V1 దీని నుంచి ఫైండ్ అవుట్ చేయాలనే ప్రాబ్లమ్స్ ఇస్తాడు తప్ప హీ విల్ నాట్ గివ్ ఎనీ సచ్ కాంప్లికేషన్స్. ఓకే, సో ప్రాక్టీస్ వెల్ దిస్ యూనిట్ 2. అండ్ నిన్న చెప్పిన యూనిట్ 1, యూనిట్ 2 ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే కంపల్సరీగా అటెంప్ట్ చేసేలా మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు ఇందులోంచి ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. సో ప్రాక్టీస్ వెల్ గైస్. సో